శాంతి. తండ్రి స్మృతిలో ఉంటూ సదా హర్షితముగా ఉండండి. స్మృతిలో ఉండేవారు చాలా రమణీయకముగా మరియు మధురంగా ఉంటారు. సంతోషంలో ఉంటూ సేవ చేస్తారు. జ్ఞానపు నశ అయితే ఉంటుంది, కానీ చెక్ చేసుకోండి దేహి అభిమానిగా ఎంతవరకు అయ్యారు. జ్ఞానం అయితే చాలా సహజమైనది, కానీ యోగంలోనే మాయా విఘ్నాలను కలిగిస్తూ ఉంటుంది. మీ నాడిని మీరే చూసుకుంటూ ఉండండి. బాబాపై నాకు లోతైన ప్రేమ ఉందా? నేను ఎంత సమయం స్మృతిలో ఉంటున్నాను? ప్రారంభం నుండి మొదలుకొని ఇప్పటి వరకు ఏ నాటకం అయితే షూటింగ్ అయ్యిందో అది మళ్ళీ పునరావృతం అవ్వాలి. డ్రామాలో ఏదైతే ముందు నుండే నిశ్చితమై ఉందో అదే జరుగుతూ ఉంటుంది. అనేక ధర్మాల వినాశనం మరియు ఏకధర్మ స్థాపన జరుగుతుంది. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు, కావున రాజ్యం చేయడానికి పాత ప్రపంచం తప్పకుండా శుభ్రం అవ్వాలి. అందరినీ ఒక్క తండ్రి విముక్తులుగా చేస్తారు, ఎందుకంటే అందరూ తమో ప్రధానముగా ఉన్నారు. ఈ విధముగా లోపల విచార సాగర మతనం జరగాలి. మనం ఏ విధంగా మురళిని వినిపించాలంటే దాని ద్వారా మనుషులు వెంటనే అర్థం చేసుకోగలగాలి. భయపడి చదువును చదవకపోవడం అనేది కరెక్ట్ కాదు. అలా చేస్తే ఇక దానిని కర్మబంధనం అని అంటారు. అందరినీ ఒక్క తండ్రి విముక్తులుగా చేస్తారు, ఎందుకంటే అందరూ తమో ప్రధానముగా ఉన్నారు. ఈ విధముగా లోపల విచార సాగర మతనం చేయాలి. శివబాబా పిల్లలుగా అయ్యారు, కావున దివాలా తీయరు అని ఏమీ కాదు. గత కర్మలు ఆ విధంగా ఉంటే తప్పకుండా దివాలా తీస్తారు. శ్రీమతానుసారంగా సేవలో నిమగ్నం అవ్వడం ద్వారా ఫలాన్ని పొందుతారని భావిస్తారు. మనకు బాబా స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు, కానీ పిల్లలు అంతటి పురుషార్థమునే చెయ్యరు. నడుస్తూ కింద పడిపోతారు. జ్ఞాన ధనాన్ని, శక్తుల ధనాన్ని, గుణాల ధనాన్ని ప్రతి సమయం సఫలం చెయ్యండి. తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి. మమ్మా బాబాల వలె మనం కూడా సింహాసన అధికారులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఏకధర్మ స్థాపన చేయవలసి ఉంటుందో అప్పుడే వారు వస్తారు. మీ బ్యాగేజ్ అంతా ట్రాన్స్ఫర్ చేసి చాలా సంతోషము మరియు నశాలో ఉండాలి. ఎప్పుడూ క్రోధంలోకి వచ్చి చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. ఏ సేవ చెప్పినా చెయ్యను అని అనకూడదు. రాయల్ మరియు సింపుల్ రెండింటి బ్యాలెన్స్తో కార్యాన్ని చేసే బ్రహ్మబాబా సమాన భవ. ఇతరులను చూసేందుకు బదులుగా స్వయాన్ని చూసుకోండి మరియు గుర్తు ఉంచుకోండి. ఏ కర్మను మనం చేస్తామో మనల్ని చూసి ఇతరులు చేస్తారు. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మల కోసం ధారణ చేసి, లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.